సమీక్షించామో అవన్నిటికీ వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం పెట్టారు, టైం గురించి మాట్లాడారు. మేము కూడా అన్నామన్నమాట వాళ్ళకి, మీరు టైం 100% మీరు టైం మెయింటైన్ చేస్తే మాకు ఒక విధంగా హ్యాపీ. బికాస్ లక్షలాది జనం వచ్చే దాంట్లో మేము కూడా మొత్తం హోల్ డేని ఇబ్బంది పెట్టలేము వాళ్ళని, కాబట్టి మేము టైం ఇస్తాము అని చెప్పాము. వాళ్ళు ఇచ్చిన టైంని మేము స్వీకరిస్తున్నామని చెప్పాము. ఈవెన్ వాళ్ళు 1 to 4 పెట్టారు. 1 to 4, 4:30 అటు ఇటు అప్రాక్సిమేట్ 5 తర్వాత నేను వచ్చినా నన్ను పంపించకండి అని అన్నాను. దే వర్ వెల్ అప్రిషియేట్ ఫర్ దట్. అండ్ అందరూ శివశక్తులు హ్యాపీగా బోనాలు చేసుకోండి. అండ్ గుళ్ళో దర్శనం అవ్వదు యాక్చువల్లీ, బోనం ఎక్కంగానే రిటర్న్ అవుతాము. ఆ ప్రస్తావన ఒకటి తీశాను. దాని గురించి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి ఎలా వెళ్ళాలి దర్శనం రూట్ మ్యాపింగ్ చేస్తామని చెప్పారు. అండ్ స్పెషల్గా టెంపుల్కి ఎండోమెంట్ టెంపుల్ తరఫున వేరే ఆఫీసర్ని అలాట్ చేసి, అన్నపూర్ణ గారు గతంలో చేసిన ఆవిడ అనుభవజ్ఞురాలు కాబట్టి ఆవిడని పిలిపించి ఈ కార్యక్రమాలు చేయాలి. 3 days ఆవిడని స్పెషల్గా ఇన్ఛార్జ్ వేశారు. ఆవిడ దగ్గరుండి జోగినీస్కి కానీ శివశక్తులు కానీ ఎవరు వచ్చినా ఆవిడ రిసీవ్ చేసుకునే విధంగా ఆవిడని ఇన్ఛార్జ్ వేశారు, విచ్ ఈజ్ వెరీ గుడ్. ఇప్పటివరకు అలా ఎప్పుడు జరగలేదు. అంటే ఉన్న ఈవో కూడా అక్కడ ఉండడం, లేకపోతే ప్రోటోకాల్ చూసుకోవడము అక్కడ మిస్ అయ్యేది. ఇప్పుడు అట్లా కాకుండా ఒక స్పెషల్ టీమ్ని పెట్టారు మాకు. అండ్ ఫర్ దట్ మేము చాలా థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్. ఒకవేళ అది సక్సెస్ఫుల్ అవుతే డెఫినెట్గా వాళ్ళు అనుకున్న విధంగా చేస్తే గట్ల మాకైతే హ్యాపీ ఉంది ఇప్పటి వరకు. బట్ స్టిల్ మోర్ టు వాచ్. ఎందుకంటే చెప్పడం ఓకే, చేశాక డెఫినెట్లీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్. అండ్ గవర్నమెంట్కి ఇట్లాంటిది ఎప్పుడు కనీ విని జరగలేదు. వాళ్ళ ఇంత ఇనిషియేట్